హాయ్ అండి. ఈరోజు నేను కాలర్ నైటీ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ జాయింట్ ఉన్న సైడు మనకెళ్ళి ఉండాలండి. ఇది ఓపెన్గా ఉన్నదేమో అటు సైడ్ ఉండాలి. నేను 2 నైటీలు ఒకేసారి కట్ చేస్తున్నా, కాలర్ నైటీలు. టోటల్ పొడుగు వచ్చేసి క్లాత్ 57 ఇంచులు ఉంది మనకి, అంటే ఫ్రీ సైజ్ నైటీ ఇది. బాడీ వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి 11 ఇంచులు. 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అంటే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాయి కటింగ్ నేను మీకు. షోల్డర్ వచ్చేసి మనకి 7 ఇంచులు, గల్లా దగ్గర 2 ఇంచులు, నడుము వచ్చేసి మనకి 11 ఇంచులు. ఈ విధంగా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడి నుంచి అంటే సంక లోతు తీసుకోవడానికి కింద నుంచి తీసుకోవాలి. మనకి 3 ఇంచులు, కరెక్ట్గా ఈ 3 ఇంచుల కాడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే సంక భాగం బ్లౌజులకు ఉన్నట్టు ఉండదు, దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇక్కడి నుంచి మనం సంక లోతు తీసుకోవాలి, అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఈ జాయింట్ ఉన్న పీస్ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే మనకి హ్యాండ్స్ కూడా ఇక్కడే వస్తుంది, ఈ ప్లేస్లోనే మనకి హ్యాండ్స్ వస్తుంది. అందుకోసమే ఈ విధంగా జాయింట్ ఉన్న పీసే తీసుకోవాలి నైట్కి. ఇది ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ ఓపెన్ వస్తుంది. ఓపెన్ సైడ్ తీసుకున్నామంటే హ్యాండ్స్కి మనకి 2 ముక్కలు అవుతాయి హ్యాండ్స్. అందుకే ఇటు సైడ్ జాయింట్ పీస్ ఉండాలి, ఇటు సైడ్ జాయింట్ పీస్ ఉండాలి. ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది, కింద సైడ్ ఓపెన్ ఉంటుంది. కాలర్కి మనం గల్ల అంటే ఫ్రంట్ సైడ్ 3 ఇంచులే తీసుకోవాలి. ఇది మనం కట్ చేసుకునేటప్పుడే ఓపెన్ చేసుకోవాలి. సింపుల్ అండి. దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. అంటే ఈ బాడీలోనే హ్యాండ్స్ వస్తాయి నైటీలకి, ఇలాగా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ రౌండ్ తిప్పుకోవాలి కొంచెం, చూసారా? ఈ విధంగా. అంటే మనం ఈ కాలర్ సెట్ చేసుకునేటప్పుడే ఓపెన్ చేసుకోవాలి షోల్డర్. ఈ గల్లా కూడా మనం కుట్టేటప్పుడే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం అంటే మనకి ప్లెయిన్ నైటీ ఏంది తెలియదు, కాలర్ నైటీ అనేది తెలియదు. అందుకోసమే అంటే చిన్న పొరపాటు జరుగుతుందని ఇది కుట్టుకునేటప్పుడే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్, నేను ఆల్రెడీ హ్యాండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే నేను ఇది మొత్తం ఒకేసారి ఒక 5 నైటీలు వేసుకొని కట్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను. ఈ హ్యాండ్స్ ఏంటంటే ఒక్కొక్క దానికి మనం మార్కింగ్ చేసుకోకుండా ఈ విధంగా నేను హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకుంటాను ఫస్టే. ఈ హ్యాండ్స్ కొలత కూడా మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ టోటల్ పొడుగు వచ్చేసి 8 ఇంచులు, లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులు. అంటే ఖర్చు కావాలని అంటారు, ఫ్రీ సైజ్ కదా ఇది, మనకి ఫ్రీగా ఉండడానికి కోసం 9 ఇంచులు తీసుకున్నాను నేను. సంఖ భాగానికి సరిపోతుంది, అతుకులు వేయాల్సిన అవసరం ఉండదు, ఇది ఫ్రీ సైజ్ అందరికీ సరిపోతుంది. ఇది ఈ విధంగా ఇలా పెట్టి మార్క్ చేస్తాను. అంటే మనకి పొడవు ఇక్కడి నుంచి మార్క్ చేసి దీంట్లో నుంచి కట్ చేసుకోవాలి. మనకి లూజ్ కావాలి అనుకుంటే కొంతమంది డౌట్ ఉంటుంది ఖర్చు పడుతుందేమో అని. ఖర్చు ఒకవేళ పడుతుంది అనే డౌట్ ఉంటే, హెవీగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఖర్చు కంపల్సరీ పడుతుంది. ఇది సరిపోతుంది. నేనైతే తీసేస్తున్నా దీన్ని. చూసా కరెక్ట్గా ఇక్కడ ఈ లోతు సరిపోయింది. చిన్న డౌట్ ఉంటుందేమో మీకు, దీంట్లో మనం కాలర్ తీయలేదు, కరెక్ట్గా ఉంది దీంట్లో బ్యాక్ ఫ్రంట్ అన్నీ కరెక్ట్గా తీసిండ్రు, కాలర్ లేదేంటని డౌట్ రావచ్చు. కాలర్కి ఈ విధంగా తీసుకోవాలి మనం. మళ్ళీ ఈ ఓపెన్ ఉన్న సైడ్, అంటే ఇది ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ సైడే మనకి కాలర్ వస్తుంది. ఒక 4 ఇంచులు, 4 ఇంచుల వరకు మీకు మార్కింగ్ కోసం చూపిస్తున్నాను, అంతేగాని మాకు అలవాటు కాబట్టి తీసేస్తాం మేము అందాజగా. ఈ విధంగా ఒక పీస్ తీస్తే దీంట్లో ఉక్సు పట్టి, కాలర్ పట్టి అన్నీ వచ్చేస్తాయి. అంటే ఈ కొంచెం తగ్గిన భాగం వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుంది. ఈ పీస్లో మనం కాలరు, ఉక్సు పట్టి, కాజా పట్టి ఇంతవరకు వస్తుంది మనకి.
మిగిలిన క్లాత్ మొత్తం, ఈ మిగిలిన క్లాత్ అంతా మనకి డబల్ ఫోల్డ్గా ఈ విధంగా కట్ చేసుకొని సెట్ చేసుకుంటాం. 14 ఇంచులు, 7.5 ఇంచులు పెట్టుకుంటే రౌండ్ 14 ఇంచులు వస్తుంది మనకి కాలర్. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఈ విధంగా, అంటే దీంట్లో 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసిన చిన్న పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది, ఈ పెద్దగా ఉన్నదేమో ఫ్రంట్ సైడ్ వస్తుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను. సింపుల్గా మీరు నైటీ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ క్లాత్ అనే కాదు, వేరే ఏ క్లాత్తో అయినా మీరు నైటీ ఈజీగా కుట్టుకోవచ్చు. బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్, కాలరు, ఉక్సు పట్టి, కాజా పట్టి, సింపుల్. కాలర్ నైటీ అనేది సింపుల్ అండి. ప్లెయిన్ నైటీ అన్నా కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఈజీగా కుట్టుకోవచ్చు. కాలర్కి జిప్ ఎలా పెట్టాలో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.